గురుగారు, వ్యాపారాల్లో మా దగ్గర ఎప్పుడూ కూడా ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. వచ్చినటువంటి ఉద్యోగులు ఎక్కువ కాలం పనిచేయటం లేదు. ఎప్పుడు ఉద్యోగులకి యజమానులకి మాకు గొడవలు అయిపోతున్నాయి. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? తప్పనిసరిగా చాలా సందర్భాల్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపార అభివృద్ధి కావాలని చెప్పి అప్పులు చేస్తుంటాం, సొంతంగా ధనాన్ని సమకూర్చుకుంటూ ఉంటాం, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెడుతూ ఉంటాం, మళ్ళీ నష్టాలు చూస్తూ ఉంటాం. పనిచేస్తున్నటువంటి పనివారానికి యజమానికి ఏదో రకంగా తగాదాలు అవుతూ ఉంటాయి. సమాజంలో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఇలా ఎందుకు ఎదురవుతుందండి? చాలా సమస్యలు. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రామాణికాలు ఉండాలి, వ్యాపారంలో కూర్చున్నప్పుడు ప్రామాణికాలు ఉండాలి, వ్యాపారం చేస్తున్నప్పుడు ఏదైతే ధనాన్ని జాగ్రత్త పెడుతున్నావో ఆ ప్రదేశం దగ్గర ప్రామాణికాలు ఉండాలి. ఇది కాకుండా మన యొక్క జీవన శైలిలో పనివారంతో నడుచుకునేటువంటి నడవడికలో కూడా ప్రామాణికాలు ఉండాలి. వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నా కానీ ఏదో తీరని నష్టం వచ్చేస్తుందండి, కుదరట్లేదండి, ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదండి, మా నాన్నగారు ఉన్న కాలంలో బాగుందండి, మా తాతగారు ఉన్న కాలంలో బాగుందండి, నా కాలం వచ్చేటట్టుకు బాగుండట్లేదండి, ఏమై ఉంటుంది అని అంటే, వ్యాపారంలోంచి వచ్చినటువంటి ధనం గొప్పల కోసం ఎప్పుడూ కూడా దాన కార్యక్రమాలు చేయకూడదు. బాధ్యతతో కూడుకున్నటువంటి దాన కార్యక్రమాలు చేయాలి మొట్టమొదటిది. రెండవది, వ్యాపారం చేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం అలవాటు చేసుకోవాలి. తన స్వహస్త్రాలతో కానీ పెడితే వ్యాపారం చేసేటువంటి వాడికి ఎప్పటికీ రుణబాధలు ఉండవు. ఎప్పుడైనా కానీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపార శైలిలో కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తరచూ కుటుంబంతో కానీ గొడవలు పడుతున్నటువంటి అలవాటు అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఉంటే వారి దగ్గర పనిచేసేటువంటి పనివారానికి వారికి కూడా ఎప్పుడు వైరాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా వ్యాపార సంస్థలో ఉన్నటువంటి యజమాని ధనం లెక్క పెడుతున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఎవరితో కూడా కుటుంబ సభ్యులతో పనివారంతో మాట్లాడటం కానీ గొడవలు పడటం కానీ జరగకూడదు. ఇలా జరిగినటువంటి చోట ఎప్పటికీ ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి పరిష్కార మార్గంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు స్వతహాగా ఏదైనా ఆహారాన్ని సిద్ధం చేసుకుని వారి స్వహస్త్రాలతో మాత్రమే ఎదుటి వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేయాలి సుమా. శుభం. నమస్కారం.